ఇప్పుడు మనం చూడబోతుంది సెంటర్ టేబుల్ కమ్ డైనింగ్ టేబుల్. సో సెంటర్ టేబుల్ కమ్ డైనింగ్ టేబుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు సెంటర్ టేబుల్ అంటే మన అందరం వాడుక భాషలో ఏం వాడతామంటే సెంటర్ టేబుల్ని టీపాయ్ అంటాం. సో మన ఒక సోఫా ముందు కానీ లేకపోతే హాల్లో కానీ మనం యూటిలైజ్ చేసుకుంటాం ఈ సెంటర్ టేబుల్ కానీ మన టీపాయ్ కానీ. సో ఇప్పుడు మనం ఇది సెంటర్ టేబుల్ కమ్ డైనింగ్ టేబుల్ అని చెప్పేసి మనం పెట్టిన దానికి ఏంటి స్పెషల్ అంటే, ఈ టేబుల్ మనము సెంటర్ టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, టీపాయ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇదే టేబుల్ని మనము డైనింగ్ టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొజిషన్లో మనము టీపాయ్ లాగా యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ డైనింగ్ పొజిషన్ ఎలా ఉంటుందంటే, ఈ విధంగా మనం పుల్ చేసుకొని డైనింగ్ పొజిషన్కి మనం తీసుకురావచ్చు. సో టోటల్ 8 పీపుల్ మనకి అకామిడేట్ చేయొచ్చు అనమాట ఈ డైనింగ్ టేబుల్లో. సో ఈ విధంగా మనము ఒక పుల్అవుట్ చైర్స్ అనేది మనం పెట్టుకుంటే ఈ విధంగా మనము 8 మంది ఈజీగా తినచ్చు. 8 పీపుల్ కెన్ అకామిడేట్ ఈ డైనింగ్ టేబుల్. బోత్ ద వేస్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, సెంటర్ టేబుల్లా యూజ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ as డైనింగ్ టేబుల్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులోనే మనకి ఈ స్టోరేజ్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేసామన్నమాట. ఇందులోనే స్టోరేజ్ అంటే A to Z మనకి A to Z స్టోరేజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇందులోనే మనము స్టోరేజ్ అనేది కూడా మనం క్రియేట్ చేసాం. సో ఇలాంటి సెంటర్ టేబుల్ డైనింగ్ టేబుల్ వచ్చేసి మనకి 2 వేస్గా మనం యూటిలైజ్ చేసుకునే విధంగా మనం ప్రొవిజన్ అనేది ఇచ్చాం. ఇది సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుందండి. సో ఎవరైనా మనం ఈజీగా యూజ్ చేయొచ్చు, చిన్నపిల్లలు యూజ్ చేయొచ్చు, కొంచెం పెద్దవాళ్ళు కూడా ఈజీగా యూజ్ చేయొచ్చు. అంత పెద్ద వెయిట్ కూడా ఏముండదు. ఇప్పుడు మనం చూడబోతుంది జెంట్రా డైనింగ్ యూనిట్ అండి. ఇప్పుడు మనం ఎన్నో డైనింగ్ యూనిట్ చూసాం మన ఆర్బీ ఇంటీరియర్ డిస్ప్లే సెంటర్లో అండి. సో ఇది ఇంకొక డైనింగ్ యూనిట్ అండి, వన్ ఆఫ్ ద డైనింగ్ యూనిట్. ఇది చాలా సింపుల్, చాలా చిన్నదండి డైనింగ్ యూనిట్. డైనింగ్ యూనిట్ వచ్చేసి ఇంత స్పేస్లోనే మనం ఒక డైనింగ్ యూనిట్ అని క్రియేట్ చేస్తాం. సో మరి కింద ఏంటి, మరి ఇంత స్పేస్లో డైనింగ్ యూనిట్ క్రియేట్ చేస్తాం, మరి కింద ఏంటంటే కింద మాత్రం మనం ఒక స్టోరేజ్ ఇచ్చాము. ఏదైనా ప్లేట్స్ కానీ లేకపోతే ఇంకేలాంటి దాన్ని పెట్టుకోవడానికి ఒక స్టోరేజ్. నార్మల్గా ఇది మనము కిచెన్లో ఏదో ఒక డ్రాప్ ప్లేస్లో ఇది చేసుకోవచ్చు అండి. బట్ మన కస్టమర్లకి చూపించడం కోసం అనేది మనం సపరేట్గా చేసి పెట్టాము అనమాట. నార్మల్గా అయితే కిచెన్లోనే చేసేస్తాం, ఇది ఒక డ్రాప్ ప్లేస్ తీసుకొని చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇందులో డైనింగ్ యూనిట్ ఎక్కడ ఉందో కనిపెట్టడం కోసము నేను చూపిస్తాను, చూడండి ఎట్లా ఉంటుందో డైనింగ్ యూనిట్ అనేది. సో ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా మనము పుల్లబుల్ బ్రాకెట్స్తో మనము ఒక డైనింగ్ యూనిట్ అనేది చేసుకోవచ్చు. సో కిచెన్లో కానీ లేకపోతే సపరేట్గా ఒక క్రాకరీలో కానీ మనకు ఒక సపరేట్గా ఒక డ్రా స్పేస్ తీసుకొని ఇది చాలా అందంగా క్రియేట్ చేసుకోవచ్చు. స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్లు ఇది చాలా బాగా మనకి యూజ్ అవుతుంది చాలా బాగా. దగ్గర ఒక 4 ఈజీగా తినచ్చు, చిన్నపిల్లలు అంటే ఒక 5 కూడా తినచ్చు ఇక్కడ ఈ ప్లేస్లో. సో చూడండి, ఇంత స్పేస్లో ఓపెన్ అయ్యి ఇంత ఒక స్పేస్ క్రియేట్ అయ్యి మనకి కూర్చొని తినేలాగా ప్రొవిజన్ ఉంటుంది అన్నమాట. సో ఈ యూనిట్ పేరు వచ్చేసి జెంట్రా డైనింగ్ యూనిట్ అండి. సో ఇది క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ చేసుకోవాలి. ఒక లివర్ ఉంటుంది ఇక్కడ, లివర్ని కొంచెం మనం ఇలా అంటే ఆటోమేటిక్ ఇది మనకి వెళ్ళిపోతుంది. సో చూడండి, ఇప్పటివరకు మనకి ఎంత స్పేస్ అనేది మనకి కనిపించిందో, ఇప్పుడు చూడండి టోటల్ హైడ్ అయింది. ఇందులో కింద మనకి స్టోరేజ్ ఉంది, ఇంత బాక్స్లోనే మనకి అంత వర్క్ అనేది దాగుందన్నమాట. సో ఇలాంటి ఐడియాస్ ఎన్నో మా డిస్ప్లే సెంటర్లు ఉన్నాయి. అలానే మా డిజైనర్స్ ఇట్లాంటి ఐడియాస్ చాలా ఉన్నాయండి. చూడొచ్చు, వన్స్ మీరు మా ఆఫీస్కి రండి, మా డిస్ప్లే సెంటర్కి రండి, చూడండి, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. సో ఇలాంటి ఎన్నో మేము క్రియేట్ చేయగలుగుతాము. ఇప్పుడు మనం చూడబోతుంది లిఫ్టప్ టేబుల్. మనం ఇందాక వీడియోలోనే మనం డిస్కస్ చేసుకున్నాము, ఇంతకుముందు ఉన్న యూనిట్లో సెంటర్ యూనిట్ కమ్ డైనింగ్ యూనిట్ లాగా డిస్కస్ చేసుకున్నాం. ఇది కూడా ఒక సెంటర్ టేబులే అండి, బట్ ఇది లిఫ్టప్ టేబుల్ అని చెప్పేసి మనం అనుకుంటాం అనమాట దీన్ని. సో దీన్ని మనము సోఫాలో కూర్చొని లేదా సమ్ అదర్ చైర్లో కూర్చొని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మన సోఫాలో కూర్చొని టీవీ చూస్తాం, సడన్గా మనకి ఏదన్నా వర్క్ వచ్చింది, ఇమీడియట్గా మనం ల్యాప్టాప్ చేయాలి. సో ల్యాప్టాప్ స్టోరేజ్ కూడా మనకి ఇందులో పెట్టుకోవచ్చు, బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. ప్లస్ సెంటర్ టేబుల్లో కూడా మనం దీనిపైన మనం టీ కానీ కాఫీ కానీ సంథింగ్ స్నాక్స్ కానీ అలాంటివి మనం వర్క్ చేసుకుంటాం. సో దీని యాక్సెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో మనం కూర్చొని ఉన్నాం, సో దీన్ని మనం లిఫ్టప్ చేయాలి. ఇట్లా కూర్చొని మనం వర్క్ చేసుకోలేము కాబట్టి కొంచెం హైట్ మనకు ఉండాలి కాబట్టి దీన్ని లిఫ్టప్ టేబుల్ అని ఎందుకంటామంటే దీన్ని ఇలా లిఫ్ట్ చేసి మనం వర్క్ చేసుకుంటాం. ఏదైనా ల్యాప్టాప్ కానీ ఏమైనా స్టోరేజ్ ఉన్నా కూడా దీని లోపల పెట్టుకుంటాం. లేదా అడిషనల్ స్టోరేజ్ లాగా మనకి ఇక్కడ కూడా మనకి అడిషనల్ స్టోరేజ్ ఉంటుంది అన్నమాట. ఇంత స్టోరేజ్ ఉంటుంది, చాలా వరకు మనకి థింగ్స్ అనేది దీనిలో పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. సో దీన్ని మనము స్టడీ యూనిట్లో కానీ లేకపోతే ఆఫీస్ వర్క్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఒక డైనింగ్ యూనిట్లో కూడా మనం వాడుకోవచ్చు. ఒకరు కూర్చొని మనం తినేయచ్చు. సో అన్ని విధాలుగా మనం వాడుకునేలాగా ప్రొవిజన్ మనం క్రియేట్ చేసాం. సో మన దగ్గర అలాంటివి చాలా ఉన్నాయండి. సో వన్స్ మీరు ఒకసారి మన ఆఫీస్కి రండి, మా డిస్ప్లే సెంటర్కి రండి, చూడండి, నచ్చితే 100% మనం దీనికంటే బెటర్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.